హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చంద్రిక మెడలో ఉన్న పసుపు తాడుని చూసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే హర్ష చంద్రిక దగ్గరికి వచ్చి, ఏంటి చంద్రిక, నేను కట్టిన తాళుని రమ అడుగుతుంది, ఎలా తీసిస్తావు? నీ దాన్ని కొద్దిగా గట్టిగా కూడా మాట్లాడలేవు, ఇంకెప్పుడు ఇలా చెయ్యకు అని బంగారు తాళుని చంద్రిక చేతిలో పెడతాడు. ఇంకోసారి ఇలా చేశావు అంటే నాకు చాలా కోపం వస్తుంది అని చెప్తే, అమ్మగారు వినరు కదా, అందుకే ఇలా చేశానండి అని చెబుతూ ఉంటుంది. నాకు ఇంకోసారి కోపం వస్తుంది, అది నేను కట్టిన తాళి ఇంకెప్పుడు కూడా రామకి ఇవ్వకు అని చెప్పి హర్ష వెళ్ళిపోతాడు. ఇదంతా రమాదేవి చూసేసి వెంటనే చంద్రిక దగ్గరికి వచ్చేసి, ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఆయనతో ఇలా నడుచుకుంటావు? నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా నీకు బుద్ధి రావట్లేదు కదా? నీకు మాటలతో చెప్తే అర్థం కావటం లేదు, చేతులతో కూడా అర్థం కావటం లేదు. ఆయన ఏంటి ఇప్పుడు ఎవరైనా ఏదైనా చూశారు అంటే ఏమైపోవాలి? నేను తలదించుకోవాలి, బ్రతకాలా? నీకు ఈసారి చాలా పెద్ద శిక్ష వేస్తాను అని చంద్రికని లాక్క వెళ్తూ ఉంటుంది. అమ్మ నన్ను వదిలేయండి అమ్మ అని చంద్రిక ఎందుకు వేడుకున్నా కూడా ఒక కోల్డ్ రూమ్లోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఈరోజు కూడా నువ్వు ఈ కోల్డ్ రూమ్లోనే పడిపోయి ఉండాలి, ఇదే నీకు వేస్తున్న శిక్ష అని చెప్పి చంద్రికని ఆ గదిలో వదిలేసి రమాదేవి లాక్ వేసేస్తూ ఉంటుంది. అక్కడ చాలా కూల్గా ఉంటుంది, అయినా కూడా మంచిలాగా అక్కడ కురుస్తూ ఉంటుంది. దాంతో చంద్రిక వణికిపోతూ కుప్పకూలిపోతూ తర్వాత ప్రేమ్కి హాస్పిటల్ నుండి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. దాంతో ఇంకా 1,00,000 అమౌంట్ పే చేస్తేనే ఆపరేషన్ చేసి, లేకపోతే చెయ్యరు అని రిసెప్షనిస్ట్ చెప్పడంతో, అదేంటి, నా కార్డు కూడా మీకే ఇచ్చాను కదా, ఎంత కావాలి అంటే అంత స్వైప్ చేసుకోమని చెప్పాను కదా అంటే, మీ కార్డ్ బ్లాక్ అని వస్తుంది సార్, డబ్బులు రావట్లేదు సార్ అని చెప్పడంతో, అవునా సరే నేను కనుక్కొని చెప్తాను అని, మీరు డబ్బులు కడితేనే మేము ఆపరేషన్ చేస్తాము అని ఆవిడ ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. వెంటనే రమాదేవి దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా నా కార్డ్ ఎందుకు బ్లాక్ చేశావు అని అడగటంతో, ఎవరికి అడిగితే వారి దాన ధర్మాలు చేస్తూ ఉంటే నేను ఇలాగే బ్లాక్ చేస్తాను, నువ్వు ఎవరికో 5,00,000 హాస్పిటల్కు బిల్ పేమెంట్ చేసినట్లు మెసేజ్ వచ్చింది, అందుకే బ్లాక్ చేసేసాను అంటే, అమ్మ ఆయన ఎవరో పెద్ద ఆయనకి చాలా సీరియస్ ఉంది అంటేనే చేశాను అమ్మ.